వెల్కమ్ టు స్వీట్ స్టోరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. జేడీ కేడీ మీనన్ నుండి గణపతిని ఎలా అయినా కాపాడాలి అని ఒక ప్లాన్ వేసుకుంటారు. గణపతిని కోర్టుకి తీసుకువెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే గణపతి నేనే ఆ మైనర్ని చంపానని ఒప్పుకుంటే గణపతి జీవితాంతం జైల్లో ఉంటాడు. అలా జరగకూడదు. తప్పెవరు చేశారో అంటే మినిస్టర్ కొడుకు ఎవరైతే తప్పు చేశారో అతనికి మాత్రమే శిక్ష పడాలి అని చెప్పి ఇంకా వెంటనే కోర్టుకైతే బయలుదేరుతారు జేడీ అండ్ కేడీ. ఇంకా విశాల్ మిశ్రా కార్ని ఆపి అడ్డగించి వాళ్ళైతే వెంటనే అతన్ని కిందకైతే తీసుకొస్తారు. అప్పటికే కోర్టు అక్కడికి వచ్చేసేసరికి ఇంకా కోర్టుకి వెహికల్ వచ్చేసేసరికి కోర్టు లోపలికి వెళ్తారు జేడీ అండ్ కేడీ. వెళ్ళి చాలా క్లియర్గా అక్కడ వాళ్ళైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సార్, మీతో ఒక విషయం మాట్లాడాలి. యువర్ ఆనర్, ఈ కేసుని వాదించడానికి డిఫెన్సివ్ లాయర్ ఉన్నారు, కానీ ఆయన తరపున వాదన స్పష్టంగా లేదు కాబట్టి ఒక పోలీస్ ఆఫీసర్గా ఈ కేసు గురించి మీకు కొన్ని డీటెయిల్స్ చెప్పాలి అనుకుంటున్నాం. అది ఏంటి అంటే, మేము ఈ కేసు ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు క్లియర్గా పద్మ బాడీపై, ఎవరైతే అమ్మాయి చనిపోయిందో మైనర్ అమ్మాయి, తన బాడీపై కొన్ని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. ఆ ఫింగర్ ప్రింట్స్ మినిస్టర్ వాళ్ళ కొడుకు ఆదిత్యవి అని మాకు తెలిసాయి. ఇంట్రాగేట్ చేస్తుంటే ఇతను వచ్చి లొంగిపోయాడు, కానీ ఇతను కావాలనే లొంగిపోయాడు అనడానికి మా దగ్గర సాక్ష్యం ఉంది. కావాలంటే చూడండి, వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళతో ఎలా మాట్లాడారో అని చెప్పి ఇంకా క్లియర్గా రమ్య వాళ్ళు ఆ గణపతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము మీ మనుషులమని చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడిస్తారు కదా, ఆ వీడియో ఫుటేజ్ అంతా చూపిస్తారు. ఒక్కసారిగా అది చూసి ఇంకా షాక్లో ఉండిపోతాడనమాట మీననైతే. ఇంకా వెంటనే అలా ఆ గణపతి తలదించుకుంటాడు. ఇలా నీ పరిస్థితుల కోసం ఒక దోషిని కాపాడాలి అనుకున్నావు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని అంటారు. సార్, మా నాన్న కిడ్నీ ఆపరేషన్కి వాళ్ళు నాకు కిడ్నీ అరేంజ్ చేశారు, డబ్బులు ఇచ్చారు, అందుకే తప్పకి ఇలా చేశాను సార్ అని నిజాన్ని ఒప్పేసుకుంటాడు. ఇంకా అలా జేడీ కేడీ సాక్ష్యం తీసుకురావడంతో చాలా క్రిస్టల్ క్లియర్గా ఆ కేసు అయితే సాల్వ్ అయిపోతుంది. విశాల్ మిశ్రా అనే కొత్త ఆఫీసర్కి, కరప్టెడ్ ఆఫీసర్కి అసలు చామంతి వాళ్ళు జేడీ కేడీ వాళ్ళు ఎంత వాళ్ళు స్టబాన్, వాళ్ళు అనుకుంటే ఎంత దూరం వెళ్ళగలరో ఆయనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోండి సార్, మేము డ్యూటీ చేయడానికి వచ్చాం, కరప్ట్ అవ్వడానికి కాదు అని స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతారు జేడీ అండ్ కేడీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. కౌశికి వాళ్ళ ఇంట్లో గ్రాండ్గా కాచిబూచీలా మ్యారేజ్ డే ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా మ్యారేజ్ డే ఫంక్షన్లో అందరూ ఎంతో హ్యాపీగా వచ్చి హ్యాపీగా అంతా భోజనం చేస్తూ అందరినీ వెల్కమ్ చేస్తూ ఉంటే జగదాత్రి కేదార్ ఇద్దరు సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ లాగా హ్యాపీగా అందరినీ పలకరిస్తూ ఉంటారు. ఇంకా అలా కేదార్ని అంటే కమలాకర్ ఏమో అందరినీ పలకరిస్తూ ఉంటే, ఏంటి కమలాకర్, ఇంకా ఏంటి దుబాయ్ నుండి పర్మనెంట్గా ఇక్కడికి వచ్చేసావా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవును, నా పిల్లలకి ఇంకా నేను దూరంగా ఉండాలనుకోవటం లేదు, అందుకే వచ్చేసానని అంటారు. అవును, నీ పిల్లల్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాం, మళ్ళీ నువ్వు ఇప్పుడు పిలుస్తుంటే ఇప్పుడు నాకు తెలిసింది, చెప్పు ఎక్కడా మీ పిల్లలు అని చెప్పి అడుగుతారు. ఇంక వెంటనే అమ్మ కాచి అని చెప్పి కాచిని పిలుస్తారు. కాచిని పిలిచిన తర్వాత ఇంకా కేదార్ని కూడా పిలుస్తారు. కేదార్ ఇలా రా అని చెప్పి కేదార్ని పిలుస్తారు. ఇంకా ఒక్కసారిగా అదంతా చూస్తూ యువరాజ్కి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఇంకా కేదార్ని పిలిచి, ఇదిగో వీడు నాకు కొడుకు లాంటి వాడే అని అంటారు. అవునా, ఈ అబ్బాయి ఈ ఇంట్లోనే ఉంటూ ఉంటాడు కదా అని అంటారు. అవును, ఇతను చాలా మంచివాడు, ఈ ఇంట్లోనే ఉంటాడు, ఇప్పుడు నా కొడుకు అవుతున్నాడు, నేను వీడిని దత్తత తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇంకా అందరికీ చెప్తూ ఉంటే చాలా కోపం వచ్చి కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడనమాట. అలా యువరాజ్ అయితే ఇంక వెంటనే అబ్బోడా వదిలేరా అని అంటారు. ఏంటమ్మా వదిలేసేది, వచ్చిన వాళ్ళందరికీ బాబాయ్ చూసావా ఏం చెప్తున్నాడో, ఇప్పుడు నన్ను నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా, నాకైతే వెళ్ళి ఆ కేదార్ గారిని కాలర్ పట్టుకొని బయటికి గెంటేయాలనిపిస్తుంది, కానీ నేను అలా చేయలేను కదమ్మా అని అంటాడు యువరాజ్. అందుకే మీరు నాలాంటి వాళ్ళతో చేతులు కలపాలి అని అంటుంది ఆదిలక్ష్మి. ఒక్కసారిగా ఆదిలక్ష్మిని చూసి, ఏందమ్మీ ఏంటికి నువ్వు మాతో చేతులు కలుపుతానంటున్నావు అని అంటుంది వైజయంతి. దేనికో నీకు తెలుసు, నాకు తెలుసు, ఇప్పుడు ఆ విషయాన్ని విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు కదా వైజయంతి. చూడు, మీకు వాళ్ళపై పగ సాధించడం ముఖ్యం, అందరి ముందు కాచితో నాకు సారీ చెప్పించారు కాబట్టి ఆ జగదాత్రి కేదార్లపై నాకు కూడా చాలా అంటే చాలా పగ ఉంది, వాళ్ళిద్దరూ ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవాలనే నేను కూడా కోరుకుంటున్నాను,
కాబట్టి ఈ ఫంక్షన్లోనే వాళ్ళని బయటికి గెంటేసేలా మనం చేద్దాం అని అంటారు. కానీ ఎలా అని అడుగుతారు. ఏముంది, ఒక ప్లాన్ వేద్దాం అని చెప్పి ఇంకా ఆదిలక్ష్మి వాళ్ళైతే కలిసి ఒక ప్లాన్ అయితే వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం ఇంకా అంతా సాగుతుందన్నమాట. అయితే అలాగే చేయాలి, ఖచ్చితంగా ఇలా చేస్తే వాళ్ళ మైండ్లో, బాబాయ్ మైండ్లో వాళ్ళు ఎప్పటికీ చెడ్డవాలి అని గట్టిగా ఫిక్స్ అవుతుంది అని చెప్పి ఇంకా ఎంతో హ్యాపీగా ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికైతే బయలుదేరుతారు. పిచ్చోళ్ళారా, ముందు వీళ్ళని పంపిస్తాను, తర్వాత మిమ్మల్ని పంపిస్తాను, నా టార్గెట్ ఈ ఇంటిని ముక్కలు ముక్కలు చేయడమే అని మనసులో అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట ఆదిలక్ష్మి. ఇంకా అలా అప్పుడే కాచి అయితే నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. కాచి దగ్గరికి వెళ్తారనమాట యువరాజ్ అయితే. ఇంకా కాచి దగ్గరికి వెళ్ళి, కాచి, కేదార్ నీకేదో మాట్లాడాలి అంటున్నారు, వెళ్ళు అనేసరికి ఇంకా వెంటనే అలా కేదార్ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. ఇంకా వెళ్ళి అలా చూసేసరికి ఒక్కసారిగా ఆ రూమ్లో ఎవరు ఉండరు. రూమ్ అంతా డోర్ అయితే లాక్ చేసేసి ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. పాపం తనైతే ఇంకా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయాలని చెప్పి ఇంకా ఎంత తలుపు కొడుతున్నా ఎవ్వరూ డోర్ అయితే ఓపెన్ చేయరు. ఇలా జరగకూడదు, నేను కిందకి వెళ్ళాలి, నాకు అసలే ఒంటరిగా ఉండడం అంటే భయం అని చెప్పి కాచి అలా డోర్ కొడుతూ కొడుతూ కళ్ళు తిరిగైతే పడిపోతుంది. ఇంకా అప్పుడే కాచి ఏంటి చాలా రోజుల నుండి కనిపించట్లేదు, చాలాసేపటి నుండి అని చెప్పి ఇంకా అలా చూస్తూ ఉంటారనమాట. చూస్తూ ఉంటే అప్పుడు కరెక్ట్గా కాచి కనబడుతుంది. ఇంకా వీళ్ళకి ఫోన్ చేస్తూ ఉంటారు. ఫోన్ ఏమో పైన రింగ్ అవుతూ ఉంటుంది. ఇంకా కేదార్ వెంటనే కాచి కాచి అని చెప్పి ఇంకా వెళ్ళి తలుపుని గట్టిగా కొడుతూ ఉంటారు. అయినా సరే కాచి ఓపెన్ చేయపోయేసరికి ఇంకా యువరాజ్ అండ్ కేదార్ ఇద్దరు కలిసి డోర్నైతే అలా ఇంకా బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసి లోపలికి వెళ్తారు. వెళ్ళేసరికి కాచిని వాటర్ కొట్టి పైకి లేపుతారు. ఇంకా వెంటనే అలా కాచి అయితే పైకి లేచి చూస్తూ ఉంటుంది. ఇదేంటి, నేను ఎక్కడున్నాను అని అడుగుతుంది. వెంటనే ఇంకా కాచి వైపు చూస్తూ, కాచి నీకేం గుర్తులేదా అని అంటారు. నాకు నాకేమీ గుర్తు రావట్లేదు, కేదార్ అనే పిలిచాడని చెప్పగానే నేను ఈ రూమ్కి వచ్చాను. వెంటనే ఇంక నేను కళ్ళు తిరిగి పడిపోయాను, ఎవరు రాకపోయేసరికి నాకు చాలా భయం వేసిందని చెప్పి ఇంకా అలా వెంటనే అక్కడి నుండి వచ్చేసరికి యువరాజ్ గట్టిగా కేదార్ కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా, కాచిని చంపేయాలనుకుంటున్నావా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడనమాట. వెంటనే యువరాజ్ అన్న మాటలకి కేదార్, ఏం మాట్లాడుతున్నావు యువరాజ్, అయినా నేనెందుకు తన్ని చంపాలనుకుంటాను, అది నా క్యారెక్టరే కాదు కదా, అయినా కాచిని చంపాల్సిన అవసరం నాకేముంది అని అంటారు. ఏమో, ఎవరికి తెలుసు ఏ అవసరం ఉందో, అయినా ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు నాకు తెలీదు. మా బాబాయ్కి ఒక్కడే వారసుడు ఉండాలని ఎలాగో దత్తత తీసేసుకుంటున్నాడు కాబట్టి మా బాబాయ్ దుబాయ్లో సంపాదించిన ఆస్తంతా నీకే కావాలని వాళ్ళ కూతుర్ని చంపాలనుకుంటున్నావేమో, ఎవరికి తెలుసు అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు కమలాకర్ అయితే. ఇంకా వెంటనే అలా చూస్తూ ఉంటారు. లేదు, నేను ఎప్పటికీ అలా అనుకోను బాబాయ్ అని అంటాడు కేదార్. లేదు లేదు బాబాయ్, మీరు తన్ని నమ్మడానికి లేదు. నేను వీడిని ఎప్పటి నిండో చూస్తున్నాను. ఆస్తి కోసమే వీడిదంతా చేస్తాడు. మన ఇంటికి కూడా వచ్చింది కేవలం ఆస్తి కోసమే. అలాంటిది మీరెందుకు వీడిని ఇంకా నమ్ముతున్నారు అని చెప్పి చాలా గట్టిగా అయితే ఇంకా నిందైతే వేసేస్తారు. యువరాజ్ అయితే పాపం జగదాత్రి కేదార్పై, ఇంకా కమలాకర్ కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు. నేను చెప్పేది ఒక్కసారి వినండి బాబాయ్ అనేసరికి, కేదార్, నువ్వు ఇలా ప్రవర్తిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. ఇప్పుడు నువ్వేం మాట్లాడినా నేను వినే పరిస్థితిలో కూడా లేని కేదార్, నన్ను క్షమించు అని చెప్పి అక్కడి నుండి కమలాకర్ వెళ్ళిపోతారు. ఇంక వెంటనే వైజయంతి వాళ్ళైతే హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు. ఎస్, మేము అనుకున్నది ఇదే, మేము కోరుకున్నది ఇదే, ఇప్పుడు ఇదే జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది అని ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు వైజయంతి, యువరాజ్, నిషిక. ఇంకా యువరాజ్ కేదార్ దగ్గరికి వచ్చి, ఏరా ఎంతో హ్యాపీగా ప్రశాంతంగా మా బాబాయ్కి కొడుకైపోయి ఈ ఇంట్లో తిష్ట వేద్దాం అనుకున్నావా, అలా ఎప్పటికీ జరగనివ్వను అని చాలా స్ట్రాంగ్గా చెప్తాడనమాట యువరాజ్. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. ఇంకా కమలాకర్ బాగా ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా కమలాకర్ దగ్గరికి కేదార్ వచ్చి, బాబాయ్ ఒకసారి నేను చెప్పేది వినండి, నాకు అలాంటి అవసరం లేదు బాబాయ్, నా మాట వినండి, నేను ఎలాంటి తప్పు చేయలేదు, కాచికి నా గురించి బాగా తెలుసు,
నిజం చెప్పాలంటే అని అనేసరికి అప్పుడే అక్కడికి ఇంకా కీర్తి పాప అయితే వస్తుందన్నమాట. వచ్చి ఇంక వెంటనే అలా వాళ్ళ తాతయ్య కమలాకర్ దగ్గర కూర్చుంటుంది. కీర్తి వైపు చూస్తూ ఉంటారు కమలాకర్. ఏంటి కీర్తి పాప, ఏమైంది అని అడుగుతారు. ఒకసారి వీడియో చూడండి అన్నట్లు ఒక వీడియో అయితే చూపిస్తుంది. చూపించేసరికి ఇంకా ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు కమలాకర్. జగదాత్రి వాళ్ళు ఏముందా ఆ వీడియోలో చూసేసరికి క్లియర్గా కాచి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత రూమ్ డోర్ బయట లాక్ చేసేసింది. ఇంకా ఈ వైజయంతి యువరాజ్ వాళ్ళే అని తెలుసుకుంటారు. తెలుసుకొని ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారు. ఇంకా కీర్తి పాపం సైగ చేస్తూ ఎప్పుడు అత్తయ్య మావయ్య ఎలాంటి తప్పు చేయరు, కేదార్ మావయ్య ఎలాంటి తప్పు చేయలేదనేసరికి పాపం అలా ఇంకా కేదార్ దగ్గరికి వచ్చి కేదార్ని హక్ చేసుకుంటారు కమలాకర్. కేదార్, నన్ను క్షమించు. నేను నువ్వు కాచినేదో చంపబోయావని అనుకోలేదురా, కానీ అక్కడ పరిస్థితులు అనేసరికి బాబాయ్ ఇప్పుడిప్పుడే మీరు నన్ను నమ్ముతున్నారు. మొదట్లోనే మీకు ఇలాంటి అనుమానం రావడం చాలా అంటే చాలా సహజం. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ఎప్పటికీ కాచీకి ఒక మంచి అన్నయ్యగా తోడుగా ఉంటాను. కానీ మీ ఆస్తుల కోసమో ఆర్భాటాల కోసమో నేను ఎప్పుడు ప్రాకు రాలేదు అని చెప్పి పాపం చాలా అంటే చాలా ఎమోషనల్గా చెప్తాడనమాట కేదార్. ఇంకా కేదార్ మాటలకి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కమలాకర్కి. నిన్ను అనుమానించినందుకు నన్ను నేనే తిట్టుకోవాలరా. ఇవాళ యువరాజ్ ఇంతలా ప్లాన్ చేస్తాడని, ఇంతలా నన్ను మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు. ఖచ్చితంగా యువరాజ్ని శిక్షించాల్సిందే అని అంటారు. అయ్యో మావయ్య గారు, మీరు అలా ఎందుకు అనుకుంటున్నారు? ఇలాంటివి ఏదో తెలియక చేశాడని వదిలేసేయండి అని అంటుంది జగదాత్రి. లేదమ్మా జగదాత్రి, ఎలా వదిలేస్తానమ్మా? ఇదేమైనా చిన్న విషయమా? ఒకవేళ ఈ సాక్ష్యం కీర్తిపాప చూపించకపోతే ఇదే నిజమని నేను నమ్మేవాడిని కదా. అప్పుడు ఎప్పటికీ నేను కేదార్ని దూరం పెట్టేవాడిని కదా. అలా అని ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి యువరాజ్నేమి అడగను, కానీ ఏం చేయాలో అదే చేస్తాను అని ఇంకా అలా ఒక ప్లాన్ వేసుకుంటారు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. ఇంకా అందరూ హాల్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి అక్కడికి పంతులు గారు వస్తారు. అయ్యా కమలాకర్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటే, పంతులు గారు రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను రండి అని చెప్పి ఇంక పంతులు గారిని లోపలికి తీసుకువెళ్తారు. ఏంటి బాబాయ్, పంతులు గారిని ఎందుకు పిలిపించావు అని అడుగుతాడు యువరాజ్. ఎందుకంటే ఈరోజే నేను కేదార్ని దత్తత తీసుకోబోతున్నాను కాబట్టి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే యువరాజ్ అయితే, బాబాయ్ నువ్వు తీసుకున్న డెసిషన్ మొన్నే కదా, అప్పుడే ఎందుకు ఇలాంటి డెసిషన్ మళ్ళీ తీసుకుంటున్నావు అని అడుగుతారు. వెంటనే వైజయంతి కూడా, అవును కమలాకరు, మరిది అయినా మొన్నే కదా వాడిని కొడుగ్గా చూస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ కేదార్ని కొడుగ్గా అంటున్నావేంటి? కొంచెం ఆలోచించుకోవాలని టైం కావాలి కదా అని అంటారు. లేదు వదిన, నేను బాగా ఆలోచించుకొనే చెప్తున్నాను. కేదార్ నాకు ఎప్పుడు అన్యాయం చేయడు, న్యాయమే చేస్తాడు అంటారు. వెంటనే ఇంక నిషిక ఏమో, అదేంటి చిన్న మావయ్య గారు, మీరు అలా ఎలా మాట్లాడతారు? ఆయన నిన్నే కాచీని చంపబోయాడు కేదార్. అలాంటి కేదార్పై మీకు ఇంకా నమ్మకం ఎలా కలుగుతుంది అని అడుగుతారు. నమ్మకం కలిగింది కాబట్టే కదమ్మా దత్తత తీసుకుంటాను అంటున్నాను. లేకపోతే నేను దత్తత తీసుకుంటాననే మాట అనను కదా. చూడండి, నిర్ణయం తీసుకోవాల్సింది నేను, ఈ ఇంటి పెద్ద దిక్కైన అన్నయ్య ఇప్పటికిప్పుడు నేను కేదార్ని దత్తత తీసుకోవడం మీకు ఇష్టమేనా లేదా అని అడుగుతారు. ఇంక వెంటనే వద్దని చెప్పు అని అంటుంది వైజయంతి సైగ చేస్తూ. నాన్న వద్దని చెప్పండి అని అందరూ చెప్తున్నా ఇంక కౌశికి ఏమో, మీ మనసుకి ఏదనిపిస్తే అదే చెప్పండి బాబాయ్, మీరు ఎవరి కోసం ఏది దాచుకోవాల్సిన అవసరం లేదు అనేసరికి నాకు మనస్ఫూర్తిగా ఈ దత్తత జరగడం ఇష్టమే అని అంటారు. ఒక్కసారిగా ఇంకా అలా షాక్లో ఉండిపోతారు. యువరాజ్ అయితే చైర్ని గట్టిగా తన్నేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వాళ్ళ కళ్ళ ముందే, వైజయంతి వాళ్ళ కళ్ళ ముందే కేదార్ని దత్తత తీసుకుంటారు హ్యాపీగా కమలాకర్. ఇంకా అలా కమలాకర్ని చూస్తూ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది వైజయంతి. మరిది ఎట్టో మారిపోయి ఉన్నాడు, అయినా దత్తత తీసుకున్నంత మాత్రాన ఏదో అయిపోయినట్టు కాదు, ఇంకా ముందు చాలా ఉండదు, అప్పుడు నేనంటే ఏందో వీళ్ళకి చూపిస్తా అని చెప్పి వైజయంతి ఇంకా కొత్త ప్లాన్స్తో అలా ఇంకా ఐడియాస్ వేస్తూ కేదార్ని ఎలా అయినా ఇంట్లో నుండి బయటికి పంపించేయాలి అని ఫిక్స్ అయిపోతుంది. అలా కేదార్ అండ్ కమలాకర్ల దత్తత కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.